నమస్తే అండి, నా పేరు లావణ్య. వెల్కమ్ బ్యాక్ టు భీమవరం స్పెషల్ కిచెన్. ఈ రోజు నేను మీకు పచ్చి మామిడికాయతో రసం ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను అండి. దీన్ని తయారు చేయడం చాలా చాలా ఈజీ. ఇది పుల్ల పుల్లగా చాలా చాలా రుచిగా ఉంటుంది. సీజనల్ గా వచ్చే ఏ ఇంగ్రీడియంట్ అయినా సరే మనం రెసిపీస్ చేసుకుని తినడం వల్ల మన హెల్త్ కి చాలా చాలా మంచిది. మనం ఎంత ఉడికించినప్పటికీ కూడా మామిడికాయలా ఉన్న సి విటమిన్ పూర్తిగా పోదు, ఉంటుందండి. ఒక 40% పోయినా కూడా 60% వరకు సి విటమిన్ అలానే ఉంటుంది. మరి దీనికోసం ఒక మీడియం సైజ్ మామిడికాయని తీసుకున్నాను అండి. దీన్ని బట్టి మిగతా ఇంగ్రీడియంట్స్ ని చెప్తాను, మీరు కూడా మిగతా ఇంగ్రీడియంట్స్ ని అలానే అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడు ఈ మామిడికాయని ఒక గిన్నెలోకి వేసుకుని చూపిస్తున్న విధంగా హాఫ్ వరకు కూడా నీళ్ళని పోసుకుని ఇప్పుడు దీన్ని స్టవ్ మీద పెట్టుకుని ఒక 7-8 నిమిషాల పాటు ఉడికించుకోవాలి అండి. ఈ లోపు ఒక రోలు గాని మిక్సీ జార్ని గాని తీసుకుని దాంట్లోకి 1 టీ స్పూన్ అంత మిరియాలు, టీ స్పూన్ అంత జీలకర్ర వేసుకుని ముందు ఈ రెండిటిని కూడా వీలైనంత మెత్తగా దంచేసుకోండి. ఈ విధంగా పొడిలాగా తయారు చేసేసుకున్న తర్వాత దీంట్లోకి 4 నుంచి 5 వరకు కూడా వెల్లుల్లిపాయలు, 3 పెద్ద పచ్చిమిరపకాయలని తీసుకుని వీటిని కూడా కచ్చాబచ్చాగా అయ్యేంత వరకు కూడా దంచేసుకోండి. మిరియాలతో పాటు ఇవి కూడా వేసేస్తే అవి అంత బాగా నలగవు కాబట్టి ముందు వాటిని దంచుకుని ఆ తర్వాత వీటిని దంచుకోండి. ఈ విధంగా రెడీ చేసుకుని పక్కకు పెట్టుకోండి. ఈ లోపు మనం ఉడికిస్తున్న మామిడికాయ కూడా ఉడికిపోతుందండి. నైఫ్ తో గాని ఫోర్క్ తో గాని గుచ్చి చూస్తే అది స్మూత్ గా వెళ్ళిపోతే గనక ఇది ఉడికిపోయినట్టు. ఇలా మామిడికాయని ముందు ఉడికించుకుని రసం చేసుకోవడం వల్ల రుచి చాలా చాలా ఎన్హాన్స్ అవుతుందండి. ఒకవేళ టైం లేకపోతే డైరెక్ట్ గా మిక్సీ జార్ లో పేస్ట్ లాగా చేసేసుకుని కూడా ఈ రసాన్ని తయారు చేసుకోవచ్చు. ఈ మామిడికాయ పూర్తిగా చల్లారిపోయిన తర్వాత దీనిపైన ఉన్న తొక్క అంతా కూడా జాగ్రత్తగా రిమూవ్ చేసేసుకోండి. తొక్కలో కూడా చూపిస్తున్న విధంగా ఇలా గుజ్జు అనేది ఉంటుంది. దాన్నంతా కూడా తీసేసుకుని ఒక గిన్నెలోకి వేసేసుకోండి. అదే విధంగా టెంక కూడా వేసేసుకుని ఇప్పుడు దీంట్లోకి 1 గ్లాస్ దాకా కూడా నీళ్ళని పోసుకుని టెంకలో ఉన్న గుజ్జు అంతా కూడా చూపిస్తున్న విధంగా టెంకని నలుపుకుంటూ తీసుకుంటే చాలా చాలా ఈజీగా వచ్చేస్తుంది. ఇలా మొత్తం గుజ్జు అంతా తీసేసుకున్న తర్వాత మరొక్కసారి ఇదంతా కూడా బాగా నలుపుకుంటే మొత్తం అంతా కూడా వాటర్ లోకి బాగా దిగుతుంది. ఇప్పుడు దీంట్లోకి మనం ముందుగా దంచి పెట్టుకున్నదంతా కూడా వేసేసుకుని ఒక మీడియం సైజ్ ఉల్లిపాయని సగం వరకు కూడా ఇలా చీరుకులుగా కట్ చేసుకుని దీంట్లోకి వేసుకోండి. అలానే ఒక 2-3 రెమ్మల కరివేపాకును కూడా వేసేసుకుని ముందు 1 లేదా 2 టీ స్పూన్ల దాకా కూడా ఉప్పు వేసుకోండి. తర్వాత మళ్ళీ చెక్ చేసుకుని వేసుకోవచ్చు. అలానే కొద్దిగా కొత్తిమీర వేసుకుని టేస్ట్ కి తగ్గట్టు నీళ్ళని వేసేసుకోండి. మరొక్కసారి మిగతా ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా కొద్దిగా నలుపుకోండి. దానివల్ల ఫ్లేవర్స్ అన్ని కూడా త్వరగా దిగుతాయి. అలానే కొద్దిగా పసుపు కూడా వేసేసుకుని మరొకసారి కలిపేసుకోండి. కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉంది అంటే మాత్రం ఇంకాస్త నీళ్లు పడతాయండి. ఎందుకంటే ఇది మరిగేటప్పటికి ఇంకా దగ్గరకు పడిపోతుంది కాబట్టి నీళ్లు వేసుకుని అలానే ఉప్పు కూడా చెక్ చేసుకుని ఉప్పు కూడా వేసేసుకుని స్టవ్ మీద పెట్టుకుని మీడియం ఫ్లేమ్ మీద 4-5 నిమిషాల పాటు మరిగిస్తే సరిపోతుంది. ఆల్రెడీ మామిడికాయ ఉడికిపోయింది కాబట్టి ఇప్పుడు ఎక్కువ ఉడికించవలసిన అవసరం ఉండదు. అదే పచ్చి మామిడికాయ డైరెక్ట్ గా పేస్ట్ చేసి వేస్తే గనక 10 నిమిషాల పాటు ఉడికించుకోండి. ఇదో పక్కన మరుగుతుండగా వేరొక స్టవ్ మీద తాలింపు కోసం ఆయిల్ వేసుకుని ఆవాలు, జీలకర్ర, మెంతులు, 2 ఎండుమిరపకాయలు, కొద్దిగా వెల్లుల్లిపాయి, కరివేపాకును కూడా వేసేసుకుని తాలింపు అంతా కూడా బాగా వేయించేసుకుని మరుగుతున్న రసంలోకి ఈ తాలింపు అంతా కూడా ట్రాన్స్ఫర్ చేసుకుని మరొక నిమిషం పాటు మరిగిస్తే సరిపోతుంది. తాలింపు వేసి వెంటనే కట్టకుండా జస్ట్ 1 నిమిషం పాటు అలా మరిగించడం వల్ల తాలింపులో ఉన్న ఫ్లేవర్స్ అన్ని కూడా ఈ రసంలోకి బాగా పడతాయి. లాస్ట్ లో ఒక్కసారి ఉప్పు మళ్ళీ చెక్ చేసుకుని అడ్జస్ట్ చేసేసుకోండి. అంతేనండి, ఇంత సింపుల్ గా మనం మామిడికాయతో రసం తయారు చేసేసుకోవచ్చు. ఈ సీజన్ లో ఒక్కసారి తప్పకుండా ట్రై చేయండి. మరి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి, రిలేటివ్స్ కి అందరికి షేర్ చేయండి. మీరు నా ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ లో ఆల్ అని ప్రెస్ చేయడం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ అండి. మరి మళ్ళీ వీడియోలో కలుద్దాం.